హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఈరోజు చూసుకుంటే మనకి భారీ వర్షం హైదరాబాద్ మహానగరంలో దంచి కొడుతుంది. రోడ్లన్నీ కూడా ఇలా చెరువుని తలపిస్తున్నాయి అన్నమాట. మరి కొద్దిపాటి అంటే ఒక 5-6 నిమిషాల వర్షానికి రోడ్లన్నీ ఇలా జలమయం అయిపోయాయి. ఇది హైదరాబాద్లో ప్రతి వర్షాకాలంలో జరిగే పరిస్థితి. ఇది కూడా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 అండి. ఇది ఇట్లాగుంది ఇక్కడే. మరి కొంచెం స్లమ్ ఏరియాలు ఇంకెంత ఘోరంగా ఉంటాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. చూసారు కదా వాహనదారులు ఎన్ని ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ ఫుల్ వాటర్లోనే వెళ్తున్నారు. కార్లు పర్వాలేదు, కానీ స్కూటీలు, బైకులు ఇట్లాంటివి స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. అందులో స్కూళ్ళు వదిలే టైం పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు కూడా చాలా మందిని మనం చూసుకోవచ్చు అనమాట. అయితే అమీర్పేట్, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, శేరిలింగంపల్లి ఇలా పలు ప్రాంతంలో భారీ వర్షం దంచి కొడుతున్నాయి. దాంతో రోడ్లన్నీ జలమయమయ్యి లోతట్టు ప్రాంతాలు కొంచెం ప్రమాదకరంగా మారాయి. మనకి మహానగరంలో వర్షం పడుతుంది అంటే కొన్ని ఏరియాస్ చూసుకుంటే యూసఫ్గూడ, రహమత్ నగర్ ఇలాంటి ఏరియాలో డౌన్గా ఉండడం వల్ల అక్కడ ఏంటంటే నీరంతా చేరి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా పొంగి పొర్లిపోతూ ఉంటుంది. మనకి ఇది ప్రతి వర్షాకాలంలో చూస్తున్న పరిస్థితే. మరి ఈ వర్షం అనేది ఇంకొక 3 గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఆఫీసులు బయటికి కానీ అలాగే ఇళ్ల నుంచి బయటికి కానీ ఎవరు రావద్దని అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు హెచ్చరికలు చేసింది. అలాగే బయట ఉన్న వారంతా కూడా, ఎందుకంటే ఉరుములు పిడుగులు పడుతున్న సమయంలో వారంతా కూడా చెట్ల దగ్గర అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర ఉండొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఇంకా ఎవరైనా పని మీద బయటికి వెళ్తే వారంతా కూడా సేఫ్ ప్లేస్లో వారు ఉండాలని అలాగే వారికి సూచనలు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ నీరు చూసారా, కొద్దిపాటి వానకి పైనుంచి వచ్చే నీరు ఈ డౌన్కి వరదలాగా వెళ్ళిపోతుంది. మరి డౌన్లో ఉన్న వారి పరిస్థితి ఏంటో మనం చూసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ వర్షాలు ఒక 2 రోజుల పాటు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం అయితే జరిగింది. మనం చూస్తున్నాము మరి వర్షం ఎలా ఉందనేది కూడా. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఉరుములు పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. కాబట్టి మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడే స్కూల్ బస్ వచ్చింది చూసారా, పిల్లలు కూడా చక్కగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. చిన్నపిల్లలు ఇలాంటప్పుడు పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులు అనేవారు. తర్వాత ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలని నిందించకుండా, ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ మనకి హైదరాబాద్లో ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళని నిందించకుండా మనమే మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేసరికి చాలామంది ఈ కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా చూస్తుంటాము. భారీ వర్షాలు వచ్చినప్పుడు మరి ఇలాంటి వర్షాలప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరికీ తెలిసినా కూడా ఏంటంటే ఒక్కోసారి అనుకోకుండా ఈ ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో జనం అంతా, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీరే జాగ్రత్తలు తీసుకోండి.